టు ఎస్విఆర్ అకాడమీ యూనియన్ బడ్జెట్ 2026-27 మాడ్యూల్స్ని మనం ఇంటెన్సివ్గా చూస్తున్నాము. చాలా షార్ట్ ఫామ్స్లో కూడా మీకు ఈ వీడియోస్ని నేను అందిస్తున్నాను. చాలా డీప్ అనాలిసిస్తో మీకు యూనియన్ బడ్జెట్ని, ఎకనామిక్ సర్వేని నేను అందిస్తాను. ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 క్లాసెస్ ఇంటెన్సివ్గా ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. www.svracademy.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి. మనకి యూనియన్ బడ్జెట్ 2026-27లో చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయిన అగ్రికల్చర్కి సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్లో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందండి. అంటే హై వాల్యూ ఉన్నటువంటి క్రాప్స్, యాపిల్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్ పూలు కానీ, తర్వాత ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ, వీటన్నిటి కూడా హై వాల్యూ ఉన్నటువంటి క్రాప్స్, హై వాల్యూ ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వీటిని ఎప్పుడైతే ప్రమోట్ చేశారో హై వాల్యూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫార్మర్స్కి హై ఇన్కమ్ అనేది రావటం అవకాశం ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తున్నాము. అండ్ ఫార్మ్లో పండేటువంటి ఇంపార్టెంట్ క్రాప్స్ని కూడా, ఇప్పుడు ఆవకాడో ఉంది, ఆవకాడోని మనం ఇక్కడ కూడా సాగు చేస్తున్నాం. ఎక్కువ మంది రైతులు ఇది హై వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్. బ్లూబెర్రీస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ హై వాల్యూ ఉన్నటువంటి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ని కానీ ఇక్కడే పండించే, ఇప్పుడు డెకరేషన్కి యూస్ చేసే ఫ్లవర్స్, ఇవన్నీ కూడా హై వాల్యూ ఉన్నాయన్నమాట. వీటిని సపోర్ట్ చేసి స్టేట్స్ అండ్ ఫార్మర్స్ ఎక్కువగా వీటిని పండించేలాగా చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఫార్మర్స్కి ఏంటి, ఎంత పండించినా కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇన్కమ్ తక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోతున్నారు. ఫార్మర్స్ సస్టైనబిలిటీ గురించి ఇక్కడ ఫోకస్ చేసినట్టు అవుతుందన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఎకర్ తీసుకున్నప్పుడు మోర్ ఇన్కమ్ వస్తుందో, ఒక ఎకర్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇన్కమ్ ఏది వస్తుందో ఆ క్రాప్స్ని ప్రమోట్ చేయాలి అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. హై ఇన్కమ్ క్రాప్స్, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు, వాల్యూ ఎడిషన్ ఎక్కువగా ఉండేటువంటి పంటలు. సో ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎక్స్పోర్ట్, అంటే ఈ హై వాల్యూ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేయడానికి హెల్ప్ చేస్తాం, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాం, అండ్ వాటికి ఒక బ్రాండ్ని సృష్టిస్తాం. ఇది యూనియన్ బడ్జెట్ 2026-27లో మోర్ వాల్యూ ఉన్నటువంటి క్రాప్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది. రెండవది వచ్చేసి క్యాష్యూ, అంటే జీడిపప్పు, కోకోవా మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది ప్రొడక్షన్లో. ఈ క్యాష్యూ అండ్ కోకోవా కోసం డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఒకదాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకు క్యాష్యూ అండ్ కోకోవా ఇంపార్టెంట్? ఇది హై వాల్యూ క్రాప్స్, దీన్ని సపోర్ట్ చేస్తుంది. రెండో పాయింట్, ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్, మన విషయానికి వస్తే ఎక్కువ ప్రొడ్యూస్ చేసే స్టేట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ఓకే, దాన్ని చూసే ముందు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది కదా, ఇవి హై వాల్యూ క్రాప్స్, వీటి మీద డెడికేటెడ్ ప్రోగ్రామ్ని కనుక తీసుకొస్తే. అండ్ రెండోది, వీటికి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కూడా ఎక్కువగా ఉంది, ఎగుమతులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. సో అందుకని ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా దీనివల్ల బాగా లాభం పొందడానికి అవకాశం ఉంది. ఏం కల్పిస్తారు ఈ డెడికేటెడ్ ప్రోగ్రామ్ వల్ల? బెటర్ ప్లాంటింగ్ మెటీరియల్, వీటిని ప్రొడ్యూస్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్స్ని, మెషినరీస్ని అందిస్తారు. ప్రాసెసింగ్ సపోర్ట్, పంట పండించిన తర్వాత దాన్ని శుద్ధి చేయటానికి, ప్రాసెస్ చేయటానికి అవకాశాలని ఈ ప్రోగ్రాం ద్వారా కల్పిస్తారు. ఒక్కసారి మనం క్యాష్యూ ప్రొడక్షన్ చూస్తే మహారాష్ట్ర అనేది టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అండి క్యాష్యూ నట్స్. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్, దాని తర్వాత ఒడిస్సా థర్డ్, కర్ణాటక ఫోర్త్, తమిళనాడు ఫిఫ్త్. మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకన్ రీజన్ ఏదైతే ఉందో క్యాష్యూని ప్రొడ్యూస్ చేయటంలో టాప్ రీజన్ అనమాట. సో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం మహారాష్ట్ర. ప్రతి 100 kgsని క్యాష్యూ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఇండియాలో 20 kgs మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. అంటే టోటల్ ప్రొడక్షన్లో 20% క్యాష్యూ నట్స్ మహారాష్ట్ర ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కోకోవా ప్రొడక్షన్లో టాప్లో ఉందండి. కోకోవాని మనం చాక్లెట్స్లో ఉపయోగిస్తాం. చాక్లెట్స్ని తయారు చేయడానికి కోకోవా ఉపయోగిస్తే కోకోవాని పండించడంలో టోటల్ ప్రొడక్షన్లో 40%
అంటే 40% కోకోవా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగిస్తాం, చాక్లెట్ ప్రాసెసింగ్ కోసం. ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరిలో కోకోవా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ 10,900 మెట్రిక్ టన్స్ కోకోవాని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రతి హెక్టార్కి 950 kg ఈల్డ్ని ఇస్తుంది. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఆంధ్రప్రదేశ్ తర్వాత కోకోవాని ప్రొడ్యూస్ చేయడంలో కేరళ సెకండ్ పొజిషన్లో ఉంది, కర్ణాటక థర్డ్ పొజిషన్లో ఉంది, తమిళనాడు 4th పొజిషన్లో ఉంది. మొత్తానికి కోకోవా క్యాషు ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కోకోవా ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. ఈ డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియా క్యాషు అండ్ కోకోవా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి విన్ విన్ సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కోకోనట్ ప్రొడక్షన్ అండి. సో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ను ఒకదాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కోకోనట్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయటం కోసం, కొబ్బరి ఉత్పత్తి దాని యొక్క వాల్యూ ఎడిషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఒక న్యూ స్కీమ్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూస్తే కోకోనట్ గురించి మనం కేరళ టాప్ ప్రొడ్యూసర్ అనుకుంటాం కోకోనట్లో. కాదండి, కర్ణాటక టాప్ ప్రొడ్యూసర్. 2023-24 లెక్కల ప్రకారం చూస్తే 726 కోట్ల కోకోనట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కర్ణాటక. మొత్తం 100% ఇండియా మొత్తం మీద ప్రొడ్యూస్ అవుతూ ఉంటే 28.5% కర్ణాటక హోల్డ్ చేస్తుంది. కర్ణాటకలో ముఖ్యంగా ఒక 3 ప్లేసెస్ ఉన్నాయండి. తుమకూరు, హసన్, మండ్యా. ఈ 3 ప్లేసెస్ ఎక్కువగా కోకోనట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఫస్ట్ కర్ణాటక కోకోనట్ ప్రొడ్యూస్ చేయడంలో టాప్ ప్లేస్లో ఉంది. అందరూ సెకండ్ కేరళ అనుకుంటారు, కేరళ 3rd పొజిషన్లో ఉంది. సెకండ్ తమిళనాడు, కేరళ 3rd పొజిషన్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలే 100%లో ఇండియా మొత్తం మీద 90% ప్రొడక్షన్ చేస్తున్నాయి కోకోనట్ ప్రొడక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి ఫిషరీస్ డెవలప్మెంట్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంతో చెప్పుకోదగింది. ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం 500 రిజర్వాయర్స్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. అమృత్ సరోవర్స్, సో అంటే చెరువులు లాంటి వాటిని ఏర్పాటు చేసి సస్టైనబుల్ ఫిషరీస్ని డెవలప్ చేస్తారని అర్థం. ఫిషరీస్ యొక్క వాల్యూ చైన్ని ఇంప్రూవ్ చేయటం, తర్వాత ఈ ఫిషరీ సెక్టార్లో ఉమెన్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయటం త్రూ FPOs, సో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని, స్టార్టప్స్ని ఇంక్రీజ్ చేయటం. అండ్ ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే అండి, టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో 22% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. సో కొన్ని డేటా అయితే 40% వరకు కూడా అన్ని ఫిషరీస్ సెక్టార్స్ నుంచి చెప్తున్నారు. అయితే ఆక్వాకల్చర్కి హబ్గా ఉంది ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ వాస్ట్ కోస్టల్ లైన్. 2023-24లో ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మెట్రిక్ టన్స్ల ఫిషరీస్ ఉత్పత్తి అయినాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ ఇక్కడ ఇన్లాండ్ ఫిషింగ్ ఫేమస్. తర్వాత గుజరాత్ 3rd పొజిషన్లో ఉంది, ఇక్కడ మెరైన్ ఫిషింగ్ ఫేమస్, ఎందుకంటే గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎక్కువ కోస్టల్ లైన్ కలిగి ఉంది కాబట్టి. నెక్స్ట్ కర్ణాటకలో బోత్ మెరైన్ అండ్ ఇన్లైన్ ఫిషింగ్ అనేది ఎక్కువ డెవలప్మెంట్లో ఉంది. అండ్ తమిళనాడు తర్వాత. సో మొత్తం మీద ఇండియా వరల్డ్లోనే ఫిష్ని ప్రొడ్యూస్ చేయడంలో సెకండ్ పొజిషన్లో ఉంది. 2023-24 డేటా ప్రకారం 184 లక్షల టన్నుల ఫిష్ని ఇండియా ప్రొడ్యూస్ చేసింది. మొత్తం మీద ఇండియాలో మెరైన్ ఫిషరీస్ కన్నా కూడా, అంటే ఇన్లాండ్ అంటే కృత్రిమంగా పెంచేయండి, మెరైన్ అంటే సముద్రం, ఇన్లాండ్ ఫిషరీసే ఇండియాలో 75% హోల్డ్ చేస్తున్నాయి. సో అంటే మెరైన్ ఫిషరీస్ ఓన్లీ 25%, ఇన్లాండ్ ఫిషరీస్ 75% హోల్డ్ చేస్తున్నాయి. సో ఇది ఫిషరీస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి శాండిల్వుడ్ కల్టివేషన్ని కొత్తగా ఈ బడ్జెట్లో ప్రమోట్ చేయడం కోసం, ముఖ్యంగా శాండిల్వుడ్లో ఏంటంటే అండి, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, దీనికి వరల్డ్ మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఎక్కువ రేటు పెట్టి కొనడానికి కూడా అవకాశం ఉంది, డాలర్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అందుకని దీన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ శాండిల్వుడ్ నుండి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం. సో ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాసెసింగ్ అనేది. సో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆటోమేటిక్గా దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ శాండిల్వుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫార్మర్స్ ముందుకు వస్తారు. ఇది ఫార్మర్ ఇన్కమ్కి వాల్యూ ఎడిషన్ అవుతుంది అనమాట. సో పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్గా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా కల్టివేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇండియాలో మొత్తం మీద శాండిల్వుడ్ ప్రొడక్షన్లో
గంధం ప్రొడ్యూస్ చేయడంలో వరల్డ్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడ్యూసరు, అతిపెద్ద ఎగుమతిదారు, లార్జెస్ట్ ఎక్స్పోర్టరు, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడా శాండిల్వుడ్కి సంబంధించి ఇండియా అనేది. 90% ప్రపంచంలో మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నామండి, అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే అనువైన పర్యావరణం కలిగి ఉంటాం, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, శాండిల్వుడ్కి అనుకూలంగా ఉంటాం. ఎట్లయితే రెడ్ శాండిల్ తిరుపతి శేషాద్రి హిల్స్లో దొరుకుతుందో సేమ్ అలానే శాండిల్వుడ్ మొత్తం కూడా ఇండియా ఎన్వైరన్మెంటల్ కండిషన్స్కి బాగా సూట్ అవుతుంది. అందుకని ఎక్కడా ఇది పెరగదు, 90% ఇండియాలోనే ముఖ్యంగా పెరుగుతుంది, అది సదర్న్ స్టేట్లో. సో ముఖ్యంగా శాండిల్వుడ్లో కర్ణాటక అనేది టాప్ పొజిషన్లో ఉందండి. మనం చూసాం మైసూర్ని మనం శాండిల్వుడ్ సిటీగా పిలుస్తారు. సో మైసూర్ శాండిల్ కూడా అక్కడ నుంచే వచ్చింది అందుకే. సో కర్ణాటక టాప్ ప్రొడ్యూసర్ అండి, తమిళనాడు సెకండ్ టాప్. సో మొత్తానికి ప్రతి టన్ను 7.9 మిలియన్ నుంచి 12.5 మిలియన్ టన్స్ ఉంది దీనికి ప్రపంచ మార్కెట్లో విలువ. సో ఎక్కువ విలువ కలిగి ఉంది. దానివల్ల డాలర్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయవచ్చు మనం. దాంతోపాటు ఒక చెట్టు పెంచడానికి 15 సంవత్సరాలు పడుతుందండి. ప్రతి హెక్టార్కి 2.58 మిలియన్ ఆదాయం వస్తుంది రైతులకి. అండ్ 400 నుంచి 500 చెట్లు పడతాయి ప్రతి ఎకరానికి కూడా. సో 3,000 నుంచి 4,000 కేజీలు ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రతి ఎకరానికి కూడా. సో లార్జెస్ట్ ప్రొడ్యూసరు ఇండియానే. అండ్ లీగల్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల నార్మల్ ఫార్మర్స్ ఎక్కువగా పండించడానికి ముందుకు రారు, ఎందుకంటే కాంప్లెక్సెస్ ఉన్నాయని. వాటిని రిడ్యూస్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ట్రై చేయొచ్చు. అండ్ అగ్రో ఫారెస్ట్రీకి ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఎన్వైరన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది శాండిల్వుడ్ కల్టివేషన్ గురించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే భారత్ విస్తార్ ఏంటి? ఏఐ బేస్డ్ అగ్రికల్చర్ అడ్వైజరీ సిస్టమ్ అండి. భారత్ విస్తార్ అనేది ఏఐ బేస్డ్ అగ్రికల్చర్ అడ్వైజరీ సిస్టమ్. అంటే ఇది ఎలా పనిచేస్తుంది? మల్టీ లాంగ్వేజ్ ఏఐ టూల్ అండి. ఇది అన్ని లాంగ్వేజ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది ఏం చేస్తుందంటే ఏఐ మెసేజ్ని ఒక ఫార్మర్కి పంపిస్తుంది. మీ సాయిల్ ఎలా ఉంది, ఆ సాయిల్కి తగ్గట్టుగా ఏ క్రాప్ మీరు వేసుకోవాలి, అండ్ సైక్లోన్స్ ఎప్పుడు వస్తున్నాయి, అండ్ మీరు సైక్లోన్ ప్రోన్ ఏరియాలో ఉన్నారా, సో దాంతోపాటు మీరు పంటకి ఎప్పుడు నీటిని సదుపాయాన్ని కల్పించాలి, పెస్ట్ కంట్రోల్ కోసం ఏమేమి ఉపయోగించాలి, అండ్ మెషినరీ మోడర్న్గా ఏమేమి ఉపయోగించాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ భారత్ విస్తారా అనేటువంటి ఏఐ టూల్ ప్లాట్ఫామ్ మనకి అందిస్తూ ఉంటుంది. సో దీని గురించి మాట్లాడారు. దాంతోపాటు అగ్రిస్టాక్ అంటే ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మెషినరీ ఏదైతే ఉందో వాటికి మెషినరీ కదా, అగ్రికల్చర్లో ఉపయోగించే టెక్నాలజీ ఉంది కదా, సో ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోర్టల్ ఇది అగ్రిస్టాక్ అనేది. అంటే అగ్రికల్చర్లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు, అది రైతులకు ఉపయోగపడేలాగా ఒక పోర్టల్ ఉంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఐసీఏఆర్తో ఇంటిగ్రేట్ చేయటం వల్ల ఎప్పుడు ఏ పంట వేయాలి అండ్ ఎంత ఎరువు వేయాలి అనేటువంటి ఏఐ సూచనలు అందిస్తుందన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అగ్రికల్చర్ టెక్నాలజీని ఐసీఏఆర్తో కంబైన్ చేయటం. సో ఇదే అగ్రిస్టాక్ అండ్ ఏఐ ఐసీఆర్ ఇంటిగ్రేషన్. దాంతోపాటు షీ మార్ట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. షీ మార్ట్స్ అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రినర్స్ ఫర్ రూరల్ ఉమెన్. సో అంటే రూరల్లో ఉమెన్ని స్ట్రెంగ్తెన్ చేయటం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి రూరల్లో ఉమెన్కి సో స్టార్టప్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, సో రూరల్ ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్కి దారితీసే విధంగా, సో రూరల్ ఉమెన్ కోసం ఒక సపరేట్ షీ మార్ట్స్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఉమెన్ లెడ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. రూరల్లో ఉమెన్స్ లీడ్ చేసి ఒక చిన్న రిటైల్ షాప్స్ని పెట్టుకునే విధంగా. సపోజ్ హనీ ప్రొడ్యూస్ అవుతుంది, హనీ అమ్మొచ్చు ఇట్లా. సో ఎట్లా అంటే ఇది ఇంతకుముందు లఖ్పతి దీదీ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందండి. ఈ లఖ్పతి దీదీ ప్రోగ్రామ్ కింద రూరల్ ఉమెన్ కనీసం సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే విధంగా వాళ్ళకి ట్రైన్ చేస్తారు ఈ లఖ్పతి దీదీ ప్రోగ్రామ్ కింద. సో సేమ్ అదే విధంగా షీ మార్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు రూరల్ ఉమెన్ని ఆంటర్ప్రినర్స్గా మార్చడం కోసం అనమాట, సింపుల్. సో అదే షీ మార్ట్స్. సో ఇవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొచ్చింది ఈ బడ్జెట్లో అనేది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి Group 1, Group 2,
దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.